హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా మమ్మీ ఇంట్లో గోంగూర చికెన్ చేశారు. ఎలా చేశారో చూపిస్తాను చూడండి. దీనికోసం ముందుగా గోంగూర, పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గపెట్టుకొని పక్కకు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న చికెను ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ అందులోకి పోసుకున్న తర్వాత ఇందాక కోసుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ అందులోకి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలన్నిటిని బాగా వేగనివ్వండి. అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో పచ్చివాసన పోవడం కోసం ఇందాక నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోకి వేసేసి పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. ఆ తర్వాత ఇందాక కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేయండి. టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా అందులోకి వేసేసుకోండి. మా మమ్మీ ఎప్పుడులానే కల్లుప్పేస్తున్నారు. మీరు కల్లుప్పైనా వేయండి, లేదంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. మా మమ్మీ కల్లుప్పేస్తున్నారు. సరిపడినంత కల్లుప్పు, సరిపడినంత పసుపు వేసుకొని, మీకు కారం ఎక్కువ తింటారంటే కారం ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. మా మమ్మీ ఇక్కడ సరిపడినంత కారం వేస్తున్నారు. అలానే మా మమ్మీ ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఉంది, మా మమ్మీ ఆ గరం మసాలా వేస్తున్నారు. మీరు బయటదైనా వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ఇందాక తీసుకున్న గోంగూర, పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ పక్కన మనకైతే చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఇగోండి ఇలా గోంగూర పేస్ట్ తీసుకొని ఒక గిన్నెలోకి, ఆ తర్వాత ఇందులో గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. ఇలా చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది కదా, అప్పుడు మనం ఇందాక తీసుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, ఆ గోంగూర పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేయండి. ఆ గోంగూర పేస్ట్ మొత్తం ఇందులోకి వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అదే కప్పులోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ అందులోకి పోసేయండి. వాటర్ పోసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. చికెన్ అంతా బాగా ఉడికేటప్పుడు మా మమ్మీ ఇందులోకి అయితే ఇంకొంచెం గరం మసాలా అయితే వేస్తున్నారు. ఆ గరం మసాలా వేసి కలిపేసి మూత పెట్టుకొని ఉడకనిచ్చుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి దింపుకోవడమే. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.